చలిగాలిలో వణుకుతూ మంచు కురుస్తున్న మధ్యరాత్రిలో ఒక వేటగాడు అలసిపోయి దాహంతో ఆకలితో లేక్ అంగీకుని గ్రామానికి చేరుకున్నాడు. కానీ అతను అడుగులు ముందుకు వేసిన వెంటనే ఒక చమురు దీపం వెలుగుతూ కనిపించింది. అది మండుతున్నా అక్కడ మనిషి ఒక్కరూ లేరు. ఒక గ్రామం అలా మొత్తం మాయమవుతుందా? ఈరోజు మీరు వినబోయే కథ ప్రపంచంలో అత్యంత విచిత్రమైన మిస్టరీలో ఒకటి. ఈరోజు మనం మాట్లాడబోయేది లేక్ అంగీకుని విలేజ్ మిస్టరీ గురించి. 1930లో కెనడాలో ఉన్న ఒక చిన్న గ్రామం ఒకే రాత్రిలో ఒక్క మనిషి మిగలకుండా పూర్తిగా అదృశ్యమైంది. అంటే ఏమిటో తెలుసా? ఇల్లు అలాగే ఉన్నాయి, ఆహారం అలాగే ఉంది, బట్టలు అలాగే ఆరబెట్టి ఉన్నాయి, కానీ ప్రజలు ఎక్కడా లేరు. వేటగాడు జో లెబెల్లీ అనే వ్యక్తి గట్టిగా ఆకలితో గ్రామానికి చేరుతాడు. ఇంటి తలుపులు నెమ్మదిగా తెరిచి లోపలికి చూశాడు. వేడి ఆహారం, ఒక్క వంట పాత్రలో ఇంకా పొగ చిమ్ముతూనే ఉంది. అతను రెండో ఇంటికి వెళ్తాడు. అక్కడ కూడా అదే దృశ్యం. బల్లపై బొగ్గు దీపం వెలుగుతూనే ఉంది. కుర్చీ కింద పడిపోయి ఉంది. కానీ ఆ ఇంట్లో మాట్లాడే మనసు ఒక్కటీ లేదు. ఇలా మొత్తం గ్రామం చూసేసరికి జోకి అసాధారణ భయం మొదలైంది. జో గమనించిన విషయాలు మరింత విచిత్రంగా ఉన్నాయి. ఒకటి, వంట ఆహారం ఇంకా వేడి, అంటే తాజాగా వండి వెళ్ళినట్టు. రెండోది, బట్టలు బయట ఆరబెట్టినట్టే చలికి ఆగిపోయినట్టే కనిపించాయి. మూడోది, కుక్కలు పశువులు కట్టేసి మరణించడం, వారిని చూసుకోవడానికి ఎవ్వరూ తిరిగి రాలేదు. నాలుగోది, పోరాటం, రక్తం, కాలముద్రలు ఏమీ లేవు. మరి ఇలా ఉంటుందా? ఒక గ్రామం మొత్తం హఠాత్తుగా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తారు? జోకు వినిపిస్తున్నాయి గాలి శబ్దాలు. ఇళ్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు ప్రతి నీడ అతన్ని భయపెడుతోంది. అతను ఇలా అనుకున్నాడు, వాళ్ళు ఇలా ఎందుకు వెళ్ళారు? లేదా వాళ్ళని ఎవరా తీసుకెళ్లారా? జో వెంటనే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులకు సమాచారం ఇస్తాడు. పోలీసులు వెంటనే ఆ గ్రామానికి వస్తారు. మొత్తం గ్రామం పరిశీలించిన తర్వాత వారు కూడా షాక్ అయ్యారు. గ్రామం మొత్తం ఒకేసారి వెళ్ళి ఉండాలి. ఎవ్వరూ ప్రాణభయం లేదా పోరాటం లేకుండా ఎవ్వరూ వెళ్ళరు. లేదంటే ఇల్లు ఇలా సరిగ్గా ఉండవు. పోలీసులు మంచు మీద కాలముద్రల కోసం చూస్తున్నారు, కానీ అవి కూడా లేవు. అంటే గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరూ ఊహించలేకపోయారు. పరిశోధన సమయంలో స్థానికులు కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టారు. కొంతమంది అంటారు, ఆ రాత్రి గ్రామం ఉన్న ఊరు పైగా నీలం రంగు వింత వెలుగులు ఆకాశంలో కనిపించాయని, అవి 5 నుంచి 6 నిమిషాల మాత్రమే కనిపించాయట. అయితే అవి కేవలం నార్థన్ లైట్స్ కాదని అంటున్నారు. ఇంకొంతమంది ఈఎఫ్ఓ ఏలియన్ అయ్యుండొచ్చని అంటున్నారు. శాస్త్రవేత్తలు దీన్ని సహజ పరిణామంగా చెప్పేందుకు ప్రయత్నించారు, కానీ వారు ఏ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. గ్రామం మొత్తం ఒకేసారి బయటకెందుకు వెళ్ళింది? ఇళ్లల్లో ఉన్న ఆహారం వేడిగానే ఎందుకుంది? కుక్కలు ఎందుకు చనిపోయాయి? ఎందుకు ఎలాంటి కాలముద్రలు లేవు? ఇవి శాస్త్రీయంగా వివరణ ఇవ్వలేకపోయారు. పోలీసులు ఒక పెద్ద విచిత్ర విషయం గుర్తించారు. ఒక ఇల్లు లోపల ఒక రైఫల్ వేలాడదీసి ఉంది. అది అక్కడ ప్రజలు ఎప్పుడు వదిలి వెళ్ళని వస్తువు. అంటే వాళ్ళు ఎంత అత్యవసరంగా వెళ్ళారో అర్థమవుతుంది. కానీ అత్యవసరం ఎందుకయింది? కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వ ప్రకటన వచ్చింది. లేక్ అంగీకుని అనే గ్రామం అసలు లేదు. కానీ పాత పత్రికలు, పరిశోధకులు, రికార్డులు, వేటగాడు జో లెబెల్లీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇవన్నీ గ్రామం నిజమే అని చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇలా ఎందుకు చెప్పింది? నిజం దాచేందుకా? లేదా ఆ గ్రామం గురించి మరేదైనా పెద్ద రహస్యం ఉందా? ఇక్కడే మిస్టరీ మరింత లోతుగా మారుతుంది. ఇన్ని రకాలుగా ఒక గ్రామం మాయమైందని తెలిసినా ప్రభుత్వం ఎందుకు ఈ విషయాన్ని దాస్తుందో ఇప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు. ప్రభుత్వానికి ఏదైనా నిజం తెలిసి ఉండొచ్చని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆ నిజం ఏలియన్సా లేకుంటే ప్రభుత్వమే వాళ్ళని మాయం చేసిందా ఇప్పటివరకైతే అర్థం కాలేదు. ఏ రోజుకైనా ఇది మాత్రం ఒక అంతు చిక్కని మిస్టరీయే. పరిశోధకులు ఇప్పటివరకు కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. ఒకటి, మాస్ పానిక్ మైగ్రేషన్, అసమూహం, ఎందుకంటే ఎలాంటి అడుగులు ముద్రలు లేవు కాబట్టి. రెండోది, ఎనిమీ అటాక్, ఏ పోరాటం జరగలేదు. మూడోది, ఏలియన్ అబర్షన్ థియరీ,
ఇది ఈ కేసులో అత్యంత చర్చించిన సిద్ధాంతం. ఎందుకంటే ఏదో బయట శక్తి మాత్రమే ఒకేసారి గ్రామాన్ని తీసుకెళ్లగలదు. ప్రపంచంలో చాలా మిస్టరీలు ఉన్నాయి, కానీ ఒక గ్రామం మొత్తం ఇల్లు అలాగే ఉన్నాయి, ఆహారం అలాగే ఉంది, మనుషులు మాత్రం కనిపించకపోవడం, ఇది చాలా భయంకరమైన నిజం. ఈ రోజుకి ఆ గ్రామం ఎక్కడుందో, అక్కడి ప్రజలు ఏమైపోయారో, వాళ్ళు ఎవరి చేతిలో చిక్కారో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. లేక్ కంగికొని ఒక ప్రశ్నలా మిగిలిపోయింది.